అసలు శాంటా క్లాస్ అదే క్రిస్మస్ తాత ఉన్నాడా లేడా? అసలు మ్యాటర్ ఏంటంటే సెయింట్ నికోలస్ అనే ఒక వ్యక్తి 4th సెంచరీలోని టర్కీలో మైరా అనే ప్రాంతంలోని చిన్న పిల్లలకి పేదలకి సీక్రెట్ గా గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాడు. ఈ సీక్రెట్ గా గిఫ్ట్లు ఇవ్వడం అనేది రాను రాను ఒక కల్చర్ గా మారింది. అండ్ యూరోపియన్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఇది చాలా ఫేమస్ అయింది. యూరోపియన్ కంట్రీ అయిన నెదర్లాండ్ లోని ఈ సెయింట్ నికోలస్ ని సెంటర్ క్లాస్ అని పిలిచేవారు. ఎప్పుడైతే ఈ నెదర్లాండ్ ప్రజలు అమెరికాకి వలస వెళ్లారో అక్కడ ఈ సెంటర్ క్లాస్ పేరు కాస్త శాంటా క్లాస్ గా మారింది. మరి అమెరికాలో శాంటా క్లాస్ ఎలా ఫేమస్ అయింది అనుకుంటున్నారా? ఒక అమెరికన్ రైటర్ రాసిన ఒక పోయం ద విజిట్ ఆఫ్ సెయింట్ నికోలస్ వల్ల కొంచెం ఫేమస్ అయింది. అండ్ ఒక కార్టూనిస్ట్ గీసిన ఊహా చిత్రం వల్ల ఇంకా ఫేమస్ అయింది. అండ్ ఫైనల్లీ ప్రెసెంట్ మనం చూస్తున్న శాంటా క్లాస్ అదే పెద్ద బొజ్జ, తెల్లటి గడ్డం, రైన్డీర్స్ బండిపై రావడం ఇవన్నీ కూడా 1930లోని కోకో కోలా తీసిన ఒక యాడ్ వల్ల శాంటా క్లాస్ రూపం ప్రపంచం అంతా ఫేమస్ అయింది. శాంటా క్లాస్ అనేది ఒక కథే కావచ్చు, కానీ ఒక వ్యక్తికి ఉన్న మంచి గుణం వల్ల పుట్టిన ఒక కల్చర్.